సిరియా, పాలస్తీనా, లెబనాను, ఇరాకు, ఇరాను, యెమెను ఇట్లాంటి దేశాలలో ఆ దేశాల మీదకి వేరే వాళ్ళెళ్లి ఎవరన్నా యుద్ధం చేస్తున్నారా? దాడి చేస్తున్నారా? లేదే. అక్కడున్న పాలకులు ముస్లింలే, వాళ్ళ మీద తిరగబడేవాళ్ళు ముస్లింలే. ఐఎస్ఐఎస్సు లేకపోతే బోకో హరాము ఇట్లాంటి తీవ్రవాద సంస్థలే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే అక్కడ ఈ తీవ్రవాద సంస్థల మధ్యన గొడవలు జరుగుతుంటే, మిలిటెంట్ గ్రూప్స్ మధ్యన హమాస్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, బోకో హరాం కావచ్చు ఇట్లాంటిది. ఒకళ్ళకొకళ్ళు ఆధిపత్యం కోసం పోరాడుకుంటా ఉంటుంటే, ఆ పోరాటం కారణంగా సఫరర్స్ అంటే ఒక తీవ్రవాద సంస్థకి సంబంధించిన సానుభూతి పరులు, ఇంకొక తీవ్రవాద సంబంధించినటువంటి సానుభూతి పరులతో యుద్ధం చేసి బ్రతకలేక బ్రిటన్‌కి వస్తే, వాళ్ళకి బ్రతకలేకపోతున్న సామాన్య ముస్లింలు అనుకుని ఆశ్రయం కల్పిస్తున్నటువంటి బ్రిటన్ కారణంగా చివరికి అక్కడ నిలబడుతున్నటువంటిది, అనుభవిస్తున్నది ఎవరంటే తీవ్రవాద భావజాలికి ముస్లింలు తప్పించి మామూలు వాళ్ళు కాదు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వంకి సంబంధించి అతిపెద్దదైనటువంటి షాకింగ్ న్యూస్ అవుతుంది. ప్రతి ఏడాది బ్రిటన్ ప్రభుత్వం అక్కడికి వచ్చినటువంటి శరణార్థులని కాపాడుకోవడానికి ఖర్చు పెడుతుంది 300 మిలియన్ పౌండ్లు. 300 మిలియన్ పౌండ్లు. ఇదంతా కూడా బ్రిటన్స్ బిగ్గెస్ట్ హిడెన్ ఎయిడ్ స్కాండల్ అనుకోవాలి అన్నటువంటిది హెన్రీ జాక్సన్ సొసైటీ హెచ్జేఎస్ తాజాగా ఇచ్చినటువంటి నివేదికలో తేల్చి చెప్తోంది. బ్రిటన్ ప్రభుత్వం దీన్ని అంచనా వేసుకోలేకపోతుంది. తాము ఏదో శరణార్థులకి ఆశ్రయం ఇస్తున్నాం అనుకుంటూ ఇట్లా హమాసు, బోకో హరాం లాంటి తీవ్రవాద సంస్థల సానుభూతి పరులని పెంచి పోషిస్తోందన్నటువంటి వేదిక ఇచ్చుకొచ్చారు.